గోదావరి కృష్ణ జలాల్లో తెలంగాణ హక్కుల కాపాడుతామని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గోదావరి నదీ జలాల వినియోగం, దానిపై తలెత్తిన వివాదాలు, మరి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అన్ని అంశాలపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సమగ్రంగా ఒకరోజు చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతామని, ఆ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదని పునరుద్ఘాటించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం చొక్కారావు దేవుపల్లి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి దేవాదాయ ఇంటెక్ పాయింట్ వద్ద మోటార్లను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు యొక్క స్థితిగతులపై ముఖ్యమంత్రి సమీక్ష అయితే నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ తెలంగాణ నీటి హక్కుల విషయంలో శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరొక్కసారి పునరుద్ఘాటించడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా అధికారుల స్థాయిలో కోరుకున్న ఒక ప్రణాళికబద్ధంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ముందుకు వెళుతున్నాం. అవసరమైన నిధులను సమీకరిస్తున్నాం. ఎంతటి జటిలమైన సమస్య అయినా కూడా చర్చల ద్వారా పరిష్కారం అవుతుందని బలంగా విశ్వసిస్తున్నానని, గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడుతామని, శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, మాకు ఎలాంటి బేస్జాలు లేవు. అధికారుల స్థాయిలో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చలలో తేలకపోతే కేంద్ర ప్రభుత్వం వద్ద లేదా రివర్ మేనేజ్మెంట్ బోర్డుల వద్ద, ట్రిబ్యునల్ ముందు లేదా సుప్రీంకోర్టు వరకు ఏదైనా దశల వారీగా వెళ్ళాలి. తెలంగాణ నీటి హక్కుల విషయంలో కాపాడే విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. ఏదైనా కూడా రాష్ట్రం ఫస్ట్, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల కోసమే, నీళ్లు నిధుల కోసమే తెలంగాణ ఏ రకంగా ఏర్పడిందో అలాంటి నీటి విషయంలో ఎంతటి జటిలమైన సమస్య ఉన్నా కూడా కూర్చుని మాట్లాడుకుంటే సమస్య తీరుతుంది. అలా కాకుండా ఒకవేళ అక్కడ ఆ సమస్య అక్కడికి తీరకపోతే దశల వారీగా ముందుకు వెళతాం, కానీ ఎక్కడా కూడా వెనుకడుగైతే వెయ్యమని చెప్పి మరి రేవంత్ రెడ్డి మరొకసారి పునరుద్ఘాటించారు. ఎటువంటి పరిస్థితుల్లో నీటి సమస్యని పరిష్కరించి తీరుతాం, దీనికి మేము కంకణబద్ధులై ఉన్నామని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారని కూడా ఇక చెప్పారు.